భాగ్యం అని చెప్తా ఉన్నాడు. ఆయన దేవుడు ఏదైతే చూడవద్దని చెప్పాడో ఆ వాటిని చూడడానికి ఆయన కన్నులు చూస్తున్నప్పుడు ఆయన ఆ కన్నులను ఆయన అభ్యంతరం చేయకుండా వాటిని చూడనిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన హృదయంలో ఏది సంతోషం అనిపిస్తే దాన్ని మాత్రమే సంతోషించడానికి తన యొక్క హృదయాన్ని ఆ యొక్క సంతోషానికి అర్పించడం వల్ల ఏంటంటే దేవునికి దూరం అయిపోయి తన యొక్క జీవితము అంధకారమయంగా మారిపోయింది. అందుకే చెప్తా ఉన్నాడు ఏంటంటే, నేను నా కన్నులను నేను అభ్యంతరపరచలేదు, నా హృదయాన్ని నేను అభ్యంతరపరచలేదు కాబట్టి నా జీవితం అనేది నాశనంగా మారిపోయింది. ఎన్ని ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, ఎన్ని ఆస్తి సంపదలు ఉన్నా, ఎన్ని ధనభోగాలు ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో సంతోషం అనేది నేను చూడలేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా వ్యర్థం అని చెప్పేసి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఆశ ఉంటేనే సంతోషం ఉంటాం, ఆశ ఉంటేనే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, లేదా డబ్బులు ఉంటేనే మనం ఆశీర్వాదం పొందుకుంటాం, లేకపోతే ఇల్లు, బంగ్లా, లేకపోతే ఇంకా కారు, ఇవన్నీ ఉంటేనే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం, మనం ఇవన్నీ ఉంటేనే సంతోషంగా ఉంటామని చెప్పేసి మనం చాలా మంది లోకంలో అనుకుంటారు. కానీ అవన్నీ ఉంటే సంతోషం మన జీవితంలో ఉండదు. కానీ అన్నిటికంటే మించి నిన్ను నన్ను సృష్టించిన ఆ యొక్క సృష్టికర్త, మనల్ని నిత్యము పోషిస్తున్న ఆ యొక్క దేవుడు, మన ప్రతిదిన మన అనుదిన ఆహారాన్ని మనకు దయచేస్తూ, మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకు దయచేస్తూ, అనుక్షణం మనల్ని కాపాడుతూ మనం రక్షిస్తున్న ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉంటే అంతకంటే మించిన గొప్ప ఆనందం, అంతకంటే గొప్ప మించిన ఆశీర్వాదం మన జీవితంలో ఏముండదని చెప్పేసి దేవుడు మనకి దీని ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాం. ప్రసంగి 5:18-19 వర్షాలు ఒకసారి చూడండి. 18. ఒక వ్యక్తి తన యొక్క జీవితకాలం తన యొక్క ఆయుష్కాల దినములన్నీ కూడా అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం వంటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటే ఆయనకి భాగ్యము, అదే వాడికి మేలని చెప్పేసి దాన్ని దేవుడు ఆస్వాదించాలని చెప్పి కోరుతా ఉన్నాడు. అదే దానికోసం మనం ప్రత్యేకంగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, దేవుడు చేసే ఆ గొప్ప కార్యాల గురించి మీరు ప్రయాసపడనక్కర్లేదు, కానీ ఊరికను నిలిచి ఉండి దేవుడు చేసే అద్భుతాల గురించి మీరు చూస్తూ ఉండి మీ జీవితకాలం అంతా కూడా ఆయన స్తుతించి ఆరాధించి జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడికి వాక్యం తీర్చింది.